పుచ్చకాయల దొంగ అంటే ఎవరంటే భుజాలు తడుముకున్న విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు ఉందని తెలుగుదేశం అధ్యక్షుడు బివి రామ్ ఎద్దేవా చేశారు. అనకాపల్లిలోని దాడి వీరభద్రరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడారు. రెడ్ బుక్ అంటూ జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ప్రజల హక్కులకు భంగం కలిగించారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు. తప్పులు చేసిన వారికి, ప్రజల హక్కులను భంగం కలిగించిన వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడుతుందని మంత్రి నారా లోకేష్ అనేకసార్లు చెప్పారన్నారు. ఒకవేళ ఏ తప్పు చేయకపోతే జగన్ అండకో ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దమ్ముంటే రెడ్ బుక్ కాదు, రెడ్ బుక్ లో తప్పు చేసిన నా కొడుకు ఎవరైనా సరే జైలుకి పోతాడు. అది నువ్వైనా పోతావు. ఎందుకంటే మేము ఒకటే కోరుతాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడు అయితే రేపు సోమవారం అసెంబ్లీకి రా, అసెంబ్లీ మాట్లాడు. చేతకాని కొజ్జాకంగా బయట మాట్లాడటం కాదు. ఇవాళ A1 A2 చూసాం, A2 రాష్ట్రంలో చూసాం. తన భర్త ఏదో శాంతి నా భర్తకి అన్యాయం జరిగిందని చెప్పి ఢిల్లీ నువ్వు ఎక్కడే చేసావు అక్కడే హడావుడు చేశాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఈ A1 A2 బజార్కి ఇచ్చేశారు. అందులో ఒకటే కోరుతున్నాను, ఈ 36 మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేగా కేసు కట్టి జగన్ అరెస్ట్ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈ వల్ల పెట్టుబడులు రావడం భయపడే చేస్తారు. ఇదే సిచ్యువేషన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే అడుగుతాను. అందులో నేను కోరేది ఒకటే, ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ 36 పేర్లు కానీ చెప్పని పక్షంలో సోమవారం నాడు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్